నమస్తే, వెల్కమ్ టు IBR నౌ. సర్పంచ్ అంటే ఊరికి నాయకుడు. ఊరిలో ఏం జరగాలన్నా నాయకుడి కనుసన్నల్లో ఉంటుంది. ఊరికి ఏ అధికారి వచ్చినా ముందుగా సర్పంచ్కి తెలియాల్సిందే. ఊరి అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర ఎనలేనిది. గ్రామ అభివృద్ధి అయితేనే దేశాభివృద్ధి అయినట్లు సర్పంచ్గా నిలబడాలంటే ఎంతో ముందు చూపు, ఎంతో ప్రణాళిక అవసరం. పదవి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో గ్రామానికి సంబంధించిన అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. అలాంటి అభివృద్ధిని పరుగులు పెట్టించగల నాయకురాలు మన ధనేకుల భారతి. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. దేశాభివృద్ధిలో రాష్ట్రపతి ఎంత కీలకమో గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అంతే కీలకం. అందుకే అంకిత భావంతో, ముందు చూపుతో గ్రామాభివృద్ధికి ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామం సర్పంచ్గా బరిలో ఉన్న ధనేకుల భారతి అంతరంగాన్ని తెలుసుకుందాం. ధనేకుల భారతి ఊరి అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నట్లుగా ప్రణాళిక తయారు చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. నా భర్త సర్పంచ్గా ఉన్నప్పుడు అనేక మంది అధికారులతో గ్రామ అభివృద్ధిపై సన్మాన ప్రశంసా పత్రాలు అందుకున్నారు. నిరక్షరాస్యుడైన ఈయన గ్రామ అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తుమ్మల నాగేశ్వరరావు, గరికపాటి మోహన్ రావు, ఉమ్మడి వరంగల్ కలెక్టర్ కిషన్ల ద్వారా పలు అవార్డులు అందుకోవడం జరిగింది. నేను కూడా నా భర్త గారి మార్గంలోనే గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్స్, డబుల్ బెడ్రూమ్లు, ఇంకా ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలను ఇంటింటికి అందజేస్తానంటున్న ధనికుల భారతితో మా IBR నౌ ప్రతినిధి. నమస్తే అమ్మ. నమస్తే మేడం. అమ్మ, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ధనేకుల భారతి వెంకటేశ్వర్లు. ఇంతకు ముందు మా సారు సర్పంచ్గా నిలబడ్డాడు. చాలా వరకు వీలైనంత వరకు ధర్మారెడ్డి సార్ గారి సాయంతో చేయగలిగిన కాడికి చేశాడు. ఇంకా మిగిలిన పనులు కూడా చేయాలని మా యొక్క దృష్టి. ఇప్పుడు డోక్రా గురించి అయినా, మిషన్ భైరవ్ పనుల గురించి అయినా, ఏ ఒక్క విషయంలోనైనా ముందు మా ఊరుని ముందంచెలో ఉండాలని మా యొక్క ఆశలు. ఎలా మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? రాజకీయంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఒక్కొక్కటి చేసుకుంటానే వచ్చాడు. ఇప్పటి వరకు గల్లీకి సీసీ రోడ్లు, ఇంటింటికి బాత్రూంలు, ఇనుకుడు గుంటలు, వాటరు, మిషన్ భైరవ్ వాటర్ గురించి అన్నిటిల్లో పాల్గొనే ఉన్నాడు. ఇక ముందు కూడా మిగిలిన పనులు గంగదేవపల్లి ఏ అంచెలో ఉందో అలాగనే మా ఊరును కూడా ముందుకు తేవాలి అని ఎంతో కోరికతో ఉన్నాడు. ఇక ముందు నన్ను కూడా గెలిపిస్తారి, మళ్ళీ మిగిలిన పనులు కూడా ఏ ఒక్కటి మిగలకుండా చేయించాలని, మా ఊరుని గంగదేవపల్లి కంటే మిన్నగా ఉంచాలి అనే ఆశీర్వాదాలతోటి ధర్మారెడ్డి గారి ఒక్క సాయంతో మేము ముందంచెలో ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మ, మీరు సర్పంచ్ గెలుపొందిన తర్వాత ముఖ్యమైన పని ఏ కార్యక్రమం ముందుగా చేయాలని అనుకుంటున్నారు మీ ఊరికి? ముందుగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు మాత్రం లేని వారికి తప్పనిసరిగా వాళ్ళకి అవి కల్పించాలని మా యొక్క కోరిక. ఇంకా కూడా ఏ యొక్క సాయం కూడా మిగిలిపోయినా, ఏది కావాలన్నా మన ధర్మారెడ్డి సార్ గారి సాయంతో ఏదైనా తేగలుగుతాము అనేది మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా నమ్మాలి. ప్రజలు దారి మాకు చూపెడితే మేము కూడా వాళ్ళ వెనకనే మేము ప్రతి ఒక్క పనికి అడుగు ముందేస్తాం. ఇంతకు ముందు మీ వారు సర్పంచ్ గా ఉన్నారు అని అన్నారు కదా, సో ఆయన సహకారం ఎలా ఉంటుంది మీకు రాజకీయంగా? అన్ని విషయాల్లో మేము సమృద్ధిగానే కలుపుకొని చేయగలుగుతున్నాం. సార్, మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు మీరు ఉప సర్పంచ్గా చేశామన్నారు, మళ్ళీ సర్పంచ్గా కూడా చేశామన్నారు. సో మీ కాలంలో, మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మేడం, వరంగల్ జిల్లా రూరల్ అందరికీ నమస్కారం. మేము చేసిన పనులు ధర్మారెడ్డి అన్న సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో దాదాపు ఏంటంటే గంగదేవిపల్లె కన్నా మిన్నగా చేయాలనేది బాగా పడుదల ఉన్నది. ఈ అసలు గంగదేవిపల్లె మనం ఎందుకు చేయలేము అనేది ఫస్ట్ నుంచి, నేను గెలిచిన కాడ నుంచి ఇల్లు తిరిగి మనం ఎందుకు వాళ్ళ ఇంటికే పోయి మనం ఎందుకు చేయలేము అనేది గుర్తింపు చేసి వాళ్ళకి ఇంటింటికి గల్లీ రోడ్డు పోసి ఇంటింటికి లెటర్లు కట్టి ఇంటింటికి ఇనుకుడుగుంట కట్టి ఏమో శ్మశానం ఏంది ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం తక్కువ లేదు. కాకపోతే ఇంకా 20-30 లక్షలు అయితే సైడ్ కాలువలు అయితే అన్ని అయితే మేము ఏంటంటే నా కోరిక అసలు ఇంత దాదాపు అందరి సహకారంతో ప్రతి ఒక్కళ్ళ సహకారం అంతకు ముందు ఎమ్మెల్యేలు కాగతాలకి కూడా ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడే నుంచి సర్పంచ్ మిగలయ్యాను. అప్పటి నుంచి
మన ఎమ్మెల్యే గారు రాగానే కూడా మొత్తం నిధులు దాదాపు ఎక్కడ రాలే ఇంత నిధులు 2 కోట్లు అంటే 90 సంవత్సరాల నుంచి కూడా మడిచిలోతు గుంటలున్న ఊరు ఇది. అయినా కూడా అంత నిధులు చేశా. నేను ఇల్లు కూడా 20 రోజులు బట్టి తిరిగి నా ఏకీకరణ చేయండి, ఇంకా ఏమన్నా గంగదేపల్లి తాతని చెప్తా, అవసరమైతే బొడ్రాయలు లేపుతా, నీకు ఏమన్నా ఉంటే అది కూడా చెప్తానని అసంటి హామీలు కూడా ఇచ్చిన ఒక ఆ దేవుళ్ళు కూడా అది ఒక్కటి ఒప్పుకున్నా. నేను అన్నిటికీ సహకారం చేస్తా. అదే పక్కన మత్స్యాపురం ఉంది మాకు. ఒకప్పుడు మత్స్యాపురం గ్రామ పంచాయతీ అనంతరం గంగదేపల్లి ఒకటి గంగదేపల్లి కన్నా తక్కువ ఎందుకు ఉండాలని మత్స్యాపురం ఏకీకరమైంది. మా అనంతరం ఏకీకరం కాలేదంటే అదే మత్స్యాపురంలో ₹1 కోటి వెనకకు పోయినాయి. అవి చేయలేక ఆయా అభ్యర్థి సర్పంచ్ చేయలేక వెనకపోయి మా ఊరు చేసి 2 కోట్లు తెచ్చా. నా బాధ అదే. అసలు ఏంది అంటే పని చేస్తే విలువ లేదు, అసలు పని చేస్తే అసలు ఏంది ఏకీకరణ కాని కారణం ఇదేనా అనేది నా బాధ అంతే. ఇప్పుడు అందరి సహకారంతో మా సర్పంచ్ మా భార్య కాబట్టి మొత్తం ఇక చూసుకుంటుంది. మనం అట్లా ఇంటర్గాను మనం ఏముంటే సలహాలు అడిగితే చెప్పేటోడినే. అంతకుముందు ఉప సర్పంచ్ ఇంత ఇప్పుడు మా భార్య సర్పంచ్. నా బాధ ఒక్కటే, పక్కన ఊళ్ళో ₹1 కోటి వెనకపోయి మన ఊళ్ళో 2 కోట్లు తెస్తే అసలు ఏంది ఇది? ప్రతి ఒక్కటి చేశాను అన్నట్టు, ఒక్కటి జారిపోయింది ఊళ్ళో. ఇది చేయలేదు, ఈ మచ్చ ఉంది, ఈ పింఛను పెట్టి పైసలు తీసుకున్నాడు, అది ఇది ఏమన్నా మచ్చ ఒక్కళ్ళ దగ్గర అనిపిస్తే కూడా నేను దేనికైనా ఉంటాను. రూపాయి తీసుకోకుండా సాయం చేశా. అన్నిట్లో ఒక్కటి కాదు, ఏదైనా ఊళ్ళో ఒక్కటి కూడా పైసలు తీసుకోకుండా సాయం చేస్తే నన్ను ఏంది మత్స్యాపురం ఏకీకరమైంది, అనంతరం ఏకీకరం ఎందుకు కాలేదు, అసలు పని ఎక్కువ చేశా ఏంది అనేది నా ఆలోచన. ఒక్కటి ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అవార్డు ఇచ్చారు, గరికపాటి మోహన్రావు గారు ఒక అవార్డు ఇచ్చారు, మన 23 జిల్లాల కమిషనర్ కూడా వాళ్ళు కూడా ఒకటి ఇచ్చారు, మళ్ళీ కలెక్టర్ కూడా 3 కలెక్టర్లు కూడా అవార్డు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మన చల్లా ధర్మారెడ్డి 2 ఇచ్చాడు. ఇక అవార్డులు అంటే మనకి ఇక మన గ్రామ పంచాయతీ పథకం మీద పనులు చేసిన దాని మీద అభివృద్ధికి అందరి సహకారంతో ఇప్పుడు ఊరు సహకారంతో 2వ గంగదేపల్లి చేద్దామని ఎమ్మెల్యే గారికి ఎంత పేరు చెప్తానో ఎమ్మెల్యే గారికి తర్వాత ఇదైతే ఉంటుంది. ఇక జనం అంతా నా దిక్కుంటే నేను ఏ పనైనా ఊరు జనానికి చేయడానికి సిద్ధంగా ఉండా. మా వార్డు మెంబర్లకి అందరికీ నమస్కారం. అమ్మ, మీరు సర్పంచ్ గెలవడానికి మీ ఓటర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, మన ఊరు డెవలప్మెంట్ అభివృద్ధి కావాలి అనుకుంటే నన్ను ఉంగరం గుర్తుకి మనకు ఓటు వేసి గెలిపించండి. మీరు ముందు నడుస్తుంటే నేను వెనక నడుస్తాను. మన ఊర్లో కూడా కమిటీ కావాలి అనుకుంటే కట్టించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏదైనా నా నుంచి కాదు అనేది సమస్య లేదు. ఏదన్నా తెలియంది ఉంటే మా సారథి సహకారం తీసుకుంటాను, అంతేగాని చెయ్యలేరు వీళ్ళ వల్ల కాదు అనే ముచ్చటైతే ఏమీ లేదు. ప్రభుత్వం నుంచి ఏ ఒక పథకం వచ్చినా గ్రామ కమిటీ ద్వారా తీర్మానం ద్వారా దాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్క ఇంటికి అందేలాగా చేస్తాము. అమ్మ, మీ గ్రామ ప్రజల సహకారం, మీ వార్డు మెంబర్ల సహకారం మీకు ఎలా ఉంది? మా ఊరు జనాభా 1000 మంది సుమారు ఉన్నారండి. 8 మంది వార్డు మెంబర్లు, వాళ్ళ సపోర్టు మాకు బాగానే ఉంది. అమ్మ, మీ పేరు, మీ వార్డు? మా పేరు బ్రహ్మేశ్వరి, ఇరుకులపాటి బ్రహ్మేశ్వరి. మా వార్డు 7వ వార్డు. మా సపోర్టు సర్పంచ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉంది. మా గుర్తు మంచినీళ్ళ జగ్గు. వార్డు నెంబర్ గా నన్ను, సర్పంచ్ గా భారత గారిని జగ్గు గుర్తుకి ఉంగరం గుర్తుకి వేసి గెలిపిస్తే మమ్మల్ని వాళ్ళు అన్నట్టు మేము పనులు చేస్తాం. మేము ముందు పోతుంటే మా సర్పంచ్ గారు వెనక మళ్ళా చేసుకుంటూ వస్తారని మాకు ఓట్లేసి గెలిపిమని కోరుకుంటున్నాం. నా పేరు గుర్రం అహల్య, మాది ఎస్టీ 3వ వార్డు నెంబర్ను. మా గుర్తు వచ్చేసి మా సర్పంచ్ అభ్యర్థి ధనికుల భారతి గారికి ఉంగరం గుర్తు, మాది వచ్చేసి గౌను. మేము అధిక మెజార్టీతోటి తప్ప మాకు కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి మేడం. మా సర్పంచ్ గారు మమ్మల్ని పక్కకు పెట్టకుండా ప్రతి విషయంలో మీరు నా విన్నట్టు ఉన్నారు అనే ప్రోత్సాహంతో ఈ తప్ప మా సర్పంచ్ గారిని అధిక మెజార్టీతో గెలిపేయాలని మేము ఆశిస్తున్నాం మేడం.
నా పేరు గద్దె భద్రమ్మ. మా సార్ పేరు వచ్చేసి బుచ్చిబాబు. నేను 4వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి జగ్గు. సర్పంచ్ గారు భారతీదేవి గారు. భారతమ్మ గుర్తు ఉంగరము. నా గుర్తు వచ్చేసి జగ్గు. మా ఇద్దరిని అధిక మెజార్టీతోటి గెలిపించగలరని కోరుతున్నాము. నా పేరు జాగర్లముడి శ్రీనివాసరావు. నా వార్డు 5వ నెంబర్ వార్డు. నా గుర్తు గౌను గుర్తును ధనేకుల భారతి గారు సర్పంచ్ అభ్యర్థి గారు ఉంగరం గుర్తు ఇద్దరిని అధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన. నా పేరు మరిపూడి రోషయ్య. నాది 6వ వార్డు. నా గుర్తు వచ్చేసి వాటర్ జగ్గు. అలాగే సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి ధనేకుల భారతి గారిది ఉంగరం గుర్తు. మేమందరం వార్డు మెంబర్స్ అందరం కలిసి గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని అందరం సర్పంచ్ గారికి సపోర్ట్ తెలుపుతున్నాము. ఈ ఉంగరం గుర్తుకి ప్లస్ వాటర్ జగ్గు గుర్తుకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. వీరంతా నన్ను గెలిపిస్తే అనుకున్న కోరికలన్నీ తీర్చి నేను అనంతరం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటాను. చూశారు కదండి, కుల మత వర్గాల వారిని పక్షపాత ధోరణితో కాకుండా ఏ నాయకుడైతే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్వతోముఖాభివృద్ధి పదంలో నడిపించగలడో ఆ నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. అనంతరం గ్రామ సర్పంచ్గా ధనేకుల భారతి గెలుపొందాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBR Now.